హలో అందరికీ ఈరోజు వచ్చేసి అవర్ జనరేషన్ ఎపిసోడ్ 12 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లింగింగ్ తో ఎగ్జామ్ రాసి బయటకు వస్తుంటది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ లింగింగ్ తోని టీస్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇంకా సైన్స్ లో టాపర్ అయిపోతావు, ఇంత లేట్ గా వచ్చినావు అనేసి అని అంటారు. అప్పుడు లింగింగ్ తో నేను జస్ట్ పేపర్ ఇచ్చి డౌట్స్ అడిగినా అంతే అని చెప్తారు. అంతలోపు వీళ్ళ ఫ్రెండ్స్ అయితే నువ్వు మమ్మల్ని మించిపోతావు ఇంకా సైన్స్ లో అని చెప్పేసి అని టీస్ చేస్తూ ఉంటారు. లింగింగ్ తో ఏమో అలా ఏం కాదు, నాకు క్యాగ్స్ ఇలా ఈజీగా రాయొచ్చో చెప్పాడు. అసలు ఆ క్వశ్చన్ అలా ఎందుకు వచ్చింది అని చెప్పేసి మనం ఆలోచిస్తే ఆటోమేటిక్ గా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది అని చెప్తాడు. అది నీ యూక్యూ అయితే అంతే నువ్వు లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ కి అయితే వచ్చినావు. ఇప్పుడు ఇంతకు ముందు మహా అంటే ఫస్ట్ ప్లేస్ లో నువ్వు కనుక ఇలానే నెయిల్ చేస్తే మాత్రం ఫిజిక్స్ ఒలింపియాడ్ ఛాంపియన్షిప్ కి నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు అనేసి అని అంటారు. లింగింగ్ తో ఏమో చాలుగా మనం ఇంకా బీచ్ గురించి అరేంజ్ చేసుకోవాలి. ఫెయిలింగ్ అవన్నీ బీచ్ లైటింగ్స్ అరేంజ్ చేస్తుండో లేదో కనుక్కుందాం పదండి అని అంటారు. ఇంక ఇక్కడ ఫ్రెండ్ ఫెయిల్ క్యూనియన్ ఇద్దరైతే షాప్ లో అన్ని సదురుతా ఉంటారు. ఇంక ఇక్కడ క్యూనియన్ వాళ్ళ ఫెయిలింగ్ వాళ్ళ మమ్మీకి చెప్తా ఉంటాడు, నువ్వు ఇంకక్కడ స్టాల్ పెట్టి ఎండలో వర్షంలో తడవకుండా కామ్గా ఇక్కడ నా షాప్ బయట పెట్టేసుకో, ఎండలో వర్షంలో తడవకుండా ఉండొచ్చు సేఫ్ గా, నేను డూసాంగ్ కూడా చెప్పినాను అని అంటాడు. ఆంటీ ఏమో వద్దు, బెనిఫిట్ అయితే ఇద్దరు బెనిఫిట్ కావాలి, నేను ఒక్కదాని బెనిఫిట్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటే వాళ్ళ డాడీ సరే అయితే తర్వాత ఆలోచిద్దాం, ఫస్ట్ అయితే 1 month రన్ చేయని చెప్తాడు. ఇంకా ఈ రోజు మనం కొలాబరేట్ అయినందుకు పిల్లలు ఏం కావాలి చెప్పండి, మనం బయటికి ఈ రోజు డిన్నర్ కి వెళ్దామని చెప్తాడు. అప్పుడు ఆంటీ అంటే డబ్బులు ఎందుకు వేస్ట్, నేనే కుక్ చేస్తా, మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్తుంది. అప్పుడు డూసాంగ్ మేము ఈవినింగ్ ఉండట్లేము, బీచ్ కి వెళ్తున్నాము, ఆ లైటింగ్ కూడా చూసుకోవాలి, మేము ఇప్పుడు వెళ్ళాలి అనేసి అని చెప్తాడు. సరే అయితే రేపు చూసుకుందామని అంటది. అంతలోపు షాప్ లోకి ఒక కస్టమర్ అయితే వచ్చి మాకు ఇది ప్యాక్ చేసి ఇవ్వండి అని చెప్తారు. ఫెయిలింగ్ వాళ్ళ మమ్మీ ఇద్దరు అలానే చూస్తూ ఉండిపోతారు వచ్చిన కస్టమర్ ని. అతనేమో త్వరగా నాకు ప్యాక్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అని చెప్తాడు. యాక్చువల్లీ తను ఎవరో కాదు, డూసాంగ్ వాళ్ళ డాడీ డూసాంగ్ ని అలానే చూస్తూ ఉండిపోతాడు. వాళ్ళ డాడీకి భయపడి అనుకోకుండా చేయి కట్ చేసుకుంటాడు. చిన్నప్పుడు ఒకసారి వాళ్ళ డాడీ బాగా డ్రింక్ చేసి వాళ్ళ మమ్మీని నేను అడిగిన ఫుడ్ ఎందుకు ప్రిపేర్ చేసి పెట్టలేదు అని చెప్పేసి అని బాగా కొడతాడు. సో అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకొని భయపడుతుంటాడు. ఇంక ఇక్కడ క్యాగ్స్ అయితే వీళ్ళందరినీ కలవడానికి అని చెప్పి బీచ్ దగ్గరికి రెడీ అవుతా ఉంటాడు. తన స్కార్ పోయిందా లేదా అని చెప్పేసి చూసుకుంటా ఉంటాడు. అందులో లింగింగ్ టో దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. ఏంటా అని చెప్పి చూసేవరకు డూసాంగ్ వాళ్ళ ఇంటికి చెక్ చేయడానికి వెళ్తున్నామని చెప్తారు. అందరు కలిసి అయితే డూసాంగ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తారు. ఇంకా చిన్నగా డోర్ బయట నుంచి సౌండ్స్ వింటా ఉంటారు. అనుకోకుండా ఒక గ్లాస్ బ్రేక్ అనే సౌండ్ వినపడుతుంది వీళ్ళకి. సో ఇంకా వెంటనే తొందరగా కనిపించని పట్టుకొని ఉంటారు. ఇంకా అతన్ని సేవ్ చేయాలని చెప్పి బయట నుంచి బాగా డోర్ కొడతా ఉంటారు. అప్పుడు ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ బయటికి వస్తాడు. వచ్చి వాళ్ళ డాడీకి ఏమైంది అని చెప్పేసి అని అందరినీ చూస్తూ ఉంటాడు. ఇంకా అందరు ఎలా ఉన్నారు అని చెప్పేసి అని అడుగుతాడు. మేమందరం డిన్నర్ చేస్తున్నాం, రండి డిన్నర్ చేయడానికి అని చెప్తాడు. డూసాంగ్ వచ్చి ఏమైంది, నేను మా డాడీతో కలిసి కుక్ చేస్తున్నా అని చెప్తాడు. ఫెయిలింగ్ అయితే వీళ్ళందరేమో ఆ మాట విని షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉండిపోతారు. ఇంకా అందరైతే ఇంకా కిందికి వచ్చేస్తారు. అంతలోపు డూసాంగ్ వచ్చి వీళ్ళందరికీ చెప్తాడు, బీచ్ లో లైట్ అంతా సెటప్ చేసినాను, మీరు అందరు వెళ్ళండి ఇంకా అని చెప్పేసి అని అంటాడు. నాకు ఈ రోజు కుదరదు, మా డాడీతో డిన్నర్ చేస్తున్నాం అని చెప్తాడు. వీళ్ళందరేమో పర్లేదు, మళ్ళీ అందరం కలిసి ఉన్నప్పుడే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అని క్యాగ్సీ కూడా అంటాడు. ఇంకా చాలా ఇయర్స్ తర్వాత కదా మీ డాడీ వచ్చింది, సో నువ్వు ఎంజాయ్ చేయి ఫ్యామిలీ టైం అని చెప్తారు. డూసాంగ్ ఏమో నువ్వు మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు చాలా చలి పెరిగిపోతుంది, మరి ఎలా అని అంటే క్యాగ్సీ అంటాడు ఇంకా చాలా వింటర్స్ ఉన్నాయి మనం కలవడానికి అని చెప్తాడు. అప్పుడు డూసాంగ్ అంటాడు, సరే అయితే నేను వెళ్ళనా, పైన మా డాడీ నా కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు అని చెప్పేసి అని చెప్తాడు వీళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా సరే వెళ్ళు అని చెప్పి అయితే పంపించేస్తారు. ఇంకా నెక్స్ట్ డే క్యాగ్సీ అందరికి మెసేజ్ చేస్తాడు, మీరందరూ కలిసి ఈ రోజు మర్చిపోకుండా మీ బైసికల్స్ తీసుకొని రండి, అందరం కలిసి అయితే స్కూల్ కి వెళ్దాం అని చెప్పేసి అని అంటాడు. ఇంకా వీళ్ళందరూ అయితే వచ్చి క్యాగ్సీ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. క్యాగ్సీ అయితే ఒక బ్యాగ్ తీసుకొని అయితే వస్తాడు. ఏంటి బ్యాగ్ అని అడుగు క్యాగ్సీ అంటారు, మీరు అందరు నా మీద కోపంగా ఉన్నారు కదా, సో మిమ్మల్ని మెల్ చేయడానికి అని చెప్పేసి గిఫ్ట్స్ తీసుకొని వచ్చిన. ఏంటి ఆ గిఫ్ట్ అని అంటే నేను నా చేతితో చేసిన స్కార్ఫ్స్ అయితే మీ అందరికి తీసుకొని వచ్చిన అని చెప్తాడు. రింగింగ్ టైమ్ ఏంటి నువ్వు నెట్టింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు అని అడుగుతుంది. క్యాగ్సీ అంటాడు, కొన్ని ఇయర్స్ అవుతుంది ఇవి నేర్చుకుని, సో అలా మీ అందరికి నా హ్యాండ్ మేడ్ స్కార్ఫ్స్ ఇవ్వాలనుకుంటున్నా, అందుకే ఇస్తున్నా అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, నువ్వు అయిన రోజు ఒలింపియాడ్కి వెళ్ళాలి కదా, మరి ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు అనేసి అని అడుగుతారు. నేను మీ అందరికి లాస్ట్ లో మంచిగా సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఇంకా మీ అందరితో పాటు స్కూల్ వరకు సైకిల్ రైడ్ మంచిగా చేయాలనుకుంటున్నా, లాస్ట్ లో ఒక్కసారి నేను అక్కడ మిస్ పర్మిషన్ కూడా తీసుకున్నాను అని క్యాగ్సీ చెప్తాడు. ఇంకా వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి స్కార్ఫ్స్ అయితే ఇంకా వేసేసుకుంటారు. వేసుకొని ఇంకా అందరు చాలా హ్యాపీగా స్కూల్ కి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతారు. ఓన్లీ రెడ్ స్కార్ఫ్స్ లో అందరు వస్తున్నారని చెప్పేసి అని చూస్తూ ఉంటారు. అందులో వీళ్ళ ప్రిన్సిపల్ అయితే ఎదురైతుంది వీళ్ళకి. క్యాగ్సీని అడుగుతుంది, నువ్వు ఎందుకు వెళ్ళలేదు ఇంకా ఒలింపియాడ్ కి అని అడుగుతుంది మిస్. అప్పుడు క్యాగ్సీ అంటాడు, నేను అక్కడ చెప్పినాను ఈ రోజు ఒక్క రోజు, రేపు వెళ్ళిపోతా అని చెప్తాడు. టీచర్ మీరందరూ ఎందుకు ఇలా రెడ్ స్కార్ఫ్స్ వేసుకున్నారని క్యాగ్సీ పాస్ కావాలని చెప్పి సింబాలిక్ గా రెడ్ వేసుకున్నామని చెప్తాడు. స్కూల్లో అయితే ఇంకా వీళ్ళందరూ రెడ్ స్కార్ఫ్స్ లో వస్తున్న చూసి సెన్సైమన్ వీళ్ళని అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా క్యాగ్సీ వీళ్ళందరితో వస్తున్నాడు అని చెప్పి స్కూల్లో అందరు అలానే చూస్తుంటారు. ఫెయిలింగ్ కూడా వీళ్ళని అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా సెన్సైమన్ తోటి అంటాడు, చూసినా క్యాగ్సీ వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నాడు అబ్జర్వ్ చేసినా అంటే సెన్సైమన్ అంటది, ఇప్పుడు కనిపించే క్యాగ్సీ మన క్యాగ్సీ కాదు, అతను వేరే అనేసి అని అంటది. ఫెయిలింగ్ ఏమో కనిపించేది మన క్యాగ్సీయే, ఎందుకు అలా అంటున్నావు అని అంటాడు. ఇంకిక్కడ క్యాగ్సీ అయితే లింగింగ్ తోని నాకు ఈవినింగ్ జుజుబీ బాన్స్ ఇంకా లోటస్ రూట్ తీసుకొస్తావా అని అడుగుతాడు.
ఆడితే లింగింగ్ టు సరే అని చెప్తుంది. అది విని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా మాకొక ఐటమ్ అని చెప్పేసి అందరు చెప్తా ఉంటారు. సో కుదరదు అని చెప్తుంది. మా మమ్మీ అన్ని కుక్ చేసేవారు టైర్డ్ అయిపోతుంది. అలా వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు. అంతలోపు సడన్ గా క్యాక్సీ వాళ్ళ మమ్మీ వచ్చి గట్టిగా క్యాక్సీ అని అరుస్తా ఉంటది. అలానే అరుచుకుంటూ లోపలికైతే వచ్చేస్తది. అసలు నువ్వు ఎందుకు ఈ రోజు అక్కడికి వెళ్ళలేదు ఒలింపియాడ్ కి? నీ ఓన్ గా నువ్వు లీవ్ తీసుకున్నంత పెద్దవాడివి అయిపోయినావా అప్పుడే? కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నువ్వు. అసలు ఆయన నీకు డెసిషన్ తీసుకున్న రైట్ ఎవరు ఇచ్చారు? నేను ఆల్రెడీ నువ్వు వెళ్ళినావు అనుకున్నా, ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తున్నావు, నడువు ఇప్పుడే అని చెప్పేసాను. వాళ్ళ మమ్మీ ఇంకా గట్టిగా అరిచేస్తుంది. ఇంకా క్యాక్సీ కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఇంకా వీళ్ళందరూ పాజిటివ్ గా అందరూ మళ్ళీ అయితే రెడ్ స్కార్ఫ్స్ వేసుకుంటారు. క్యాక్సీ కూడా మళ్ళీ రెడ్ స్కార్ఫ్ తీసుకొని అయితే వేసుకొని వీళ్ళందరినీ చూసేవరకు వీళ్ళందరూ కూడా రెడ్ స్కార్ఫ్ లో ఉన్నది చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. సెన్జాయ్కేమో చాలా కోపం వస్తుంటది వీళ్ళందరూ ఇలా ఒకటైపోయారు అని చెప్పి. ఇంక ఇక్కడ నెక్స్ట్ డే ఒలింపియాడ్ కి అయితే వచ్చి క్యాక్సీ ఇక్కడ కూర్చొని ఉంటాడు, కొంచెం సన్ లైట్ ఉందని చెప్పి. అందులో పక్కడికి ఒక అతను అయితే వచ్చి హాయ్ మ్యాథ్స్ టాపర్, ఈ ఎగ్జామ్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు క్యాక్సీ నువ్వెవరు అని అడిగితే అతను నా పేరు క్యూలీ, నేను మీ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నా అని చెప్తాడు. క్యాక్సీ ఏమో నా పేరు క్యాక్సీ అని చెప్తాడు. అప్పుడు క్యూలీ అంటాడు మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఏంటి, మీ గురించి ఇక్కడ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి మీరు తెలుసు అని అనేలో వాళ్ళ డాడీ వచ్చి లాస్ట్ మినిట్ లో నువ్వు డిస్టర్బ్ అయింది కాక అందరిని డిస్టర్బ్ చేసిన అతను తిడతాడు. ఇంకా క్యాక్సీని చూసి ఏమైనా నీకు ఎందుకు డల్ గా ఉన్నావు అనేసి అని క్యాక్సీని అడుగుతాడు. అప్పుడు క్యాక్సీ అంటాడు కొంచెం సిక్ ఉన్నా అంతే అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ సార్ అంటాడు ఈ టైంలో మెడిసిన్ అయితే అస్సలు వేసుకో, దానివల్ల ఇంకెక్కువ డ్రౌజీగా ఫీల్ అవుతావు, ఎగ్జామ్ లో కంప్లీట్ గా బ్లాంక్ అయిపోతావు అని చెప్తాడు. క్యాక్సీ కూడా ఇంకా సరే అని చెప్తాడు. అంతలోపు క్యూలీ అంటాడు ఎగ్జామ్ ముందు నీతో ఎవరైనా హాఫ్ ఎరేజర్ తీసుకున్నారా అని అడిగితే ఏంటి అని అంటే అంతలోపు వాళ్ళ డాడీ సార్ అనమాట, ఏదైనా ఉంటే మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవాలి, ఇక్కడ నువ్వు ఇతను డిస్టర్బ్ చేసిన అనుకో మంచిగా ఉండదు అని చెప్పేసి వాళ్ళ డాడీ గట్టిగా బెదిరిస్తాడు క్యూలీని. ఇంకా తర్వాత ఇక్కడ కొందరు స్టూడెంట్స్ అయితే వాళ్ళ హ్యాండ్స్ పైన ఏదో రాసుకుంటా ఉంటారు. ఇంకా క్యాక్సీ అయితే లింగింగ్ తో కాల్ చేసి చెప్తాడు. లింగింగ్ తో వాయిస్ వినగానే గుర్తుపడుతుంది. సిక్కున్నావా అంటే క్యాక్సీ అంటాడు కొంచెం డ్రౌజీగా ఉన్నా అంతే, లైట్ గా ఫీవరిష్ ఉంది కానీ సెట్ అయిపోతానంటాడు. లింగింగ్ తో ఏమో ఎగ్జామ్ ఉందా ఇలా సిక్ అయిపోయినావు అని చెప్పేసి అని అంటూ ఉంటది. క్యాక్సీ అంటాడు ఇంక ఇక్కడ స్కూల్లో హ్యాండ్స్ పైన 16 times అని చెప్పి రాసుకుంటా ఉన్నారు, అలా రాసుకుంటే వాళ్ళ గుడ్ లక్ వస్తుంది అంటే లింగింగ్ తో మరి నువ్వు కూడా రాసుకున్నావు అనేసి అంటే క్యాక్సీ అంటాడు నాకెందుకు లే గుడ్ లక్ అని అంటాడు. అది వినగానే లింగింగ్ తో అంతేలే నీకెందుకు ఇప్పుడు లక్ అనేసి అని అంటది. అంతే నేను ఎలా అయినా రాసేస్తా అని ఇంకా నాకు ఎగ్జామ్ టైం అవుతుంది బాయ్ అని చెప్పేసి అయితే ఇంకా కాల్ అయితే పెట్టేస్తాడు క్యాక్సీ. తర్వాత ఇంకా ఎగ్జామ్ హాల్లోకి అయితే వెళ్ళిన తర్వాత క్యాక్సీ చాలా డ్రౌజీగా ఫీల్ అవుతా ఉంటాడు. అలా ఎగ్జామ్ రాస్తూ అనుకోకుండా అలా కళ్ళు మూసుకొని ఉండిపోతాడు. మళ్ళీ కొంచెం సేపటికైతే వాళ్ళ టీచర్ అయితే వచ్చి లేపుతుంది, ఏమంది ఎందుకు పడుకున్నావు అంతా ఓకేనా అనేసి అని అడుగుతుంది. అప్పుడు క్యాక్సీ అంటాడు నాకు కొంచెం టైం కావాలి, నేను తొందరగా సెట్ అయిపోతా అని చెప్తాడు. ఎట్ లాస్ట్ పడుకుంటూ లేచుకుంటూ ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడ లింగింగ్ తో స్కూల్లో కూడా క్యాక్సీ గురించి ఆలోచిస్తా ఉంటది. ఇంతలోపు వీళ్ళ టీచర్ అందరికి డౌట్స్ క్లియర్ అనలో లింగింగ్ తో లేచి నించుంటది. అది చూసి అందరు నవ్వుతా ఉంటారు. ఇంకా అలా లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడ స్కూల్లో బెట్ వేసుకుంటా ఉంటారు. క్యాక్సీ గెలుస్తాడు ఇంత అమౌంట్ అని చెప్పి లింగింగ్ టోన్ కూడా పిలిచి చెప్తే లింగింగ్ టోన్ నేను వెయ్యను నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అయితే వచ్చేస్తుంది. ఇంకా కూర్చొని మళ్ళీ క్యాక్సీ గురించి ఆలోచిస్తా ఉంటది ఎలా రాసిండో ఏంటో అని చెప్పి. ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు క్యాక్సీ అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లింగింగ్ తోకి కాల్ చేస్తాడు. ఎలా ఉన్నా అంటే క్యాక్సీ ఏమో నేను ఇప్పుడు బాగానే ఉన్నా, ఎగ్జామ్ బాగానే రాస్తున్నాను అంటాడు. లింగింగ్ టైమో ఇట్లా నీ గురించి స్కూల్లో అయితే బెట్ వేసుకున్నారు వీళ్ళందరూ, నన్ను వేయమంటే నేను వెయ్యా అని చెప్పి నానంటది. వేయాల్సింది కదా అనేసి అని క్యాక్సీ అయితే అంటాడు. అండ్ నాది కూడా ఇంకా తొందరగానే అయిపోతుంది, నేను కూడా మళ్ళీ తొందరగా రిటర్న్ వచ్చేస్తా అని చెప్తాడు. లింగింగ్ అంటే నేను మార్నింగ్ నుంచి అదే ఆలోచిస్తున్నా, నువ్వు అయిపోయింది అంటే దేని గురించి అయిపోయింది నాకేం అర్థం కావట్లే అని అంటది. క్యాక్సీ అంటాడు అన్ని అయిపోయినాయి, ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ అని చెప్తాడు. ఇంకా నా ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత నన్ను పిక్ చేసుకోవడానికి వస్తావా అనేసి అని క్యాక్సీ లింగింగ్ తో అడుగుతాడు. లింగింగ్ తో కూడా సరే వస్తా అనే చెప్తుంది. ఇంక ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏమైంది వస్తావా, మేమందరం రూమ్స్ లోకి వెళ్తున్నాం అని అంటే క్యాక్సీ మీరు వెళ్ళండి నేను ఒక్కడిని తర్వాత వెళ్తాను వాళ్ళందరినీ అయితే పంపించేస్తాడు. తర్వాత ఇంకా ఎట్ లాస్ట్ ఒక్కడైతే ఇంకా వెళ్ళిపోతాడు. ఇంకా ఎట్ లాస్ట్ రిజల్ట్స్ కోసం అయితే ఇక్కడ అందరు కలిసి అయితే కూర్చొని ఉంటారు. ఇక్కడ పక్కన అయితే క్యూలే కూర్చుంటాడు. అతను అంటాడు మ్యాథ్స్ కింగ్ ఈసారి మీకు మార్క్స్ ఎలా వస్తాయో, మీరు ఎగ్జామ్ లో చాలా సిక్ ఉండే కదా అనేసి అని అంటాడు క్యాక్సీని. థ్యాంక్స్ కానీ నాకు అలాంటి గోల్డ్ మెడల్స్ అవసరం లేదు అని చెప్తాడు. అంతలోపు అక్కడ అనౌన్స్ చేస్తా ఉంటారు ఒకరు టాప్ మార్క్స్ అచీవ్ చేసిరని. అది ఎవరో కాదు క్యాక్సీకే ఒలింపియాడ్ లో ఫస్ట్ వస్తుంది. ఇంకా క్యాక్సీ అయితే అమ్మ ఎట్ లాస్ట్ అయిపోయింది ఇంకా అనేసి అని అనుకుంటా ఉంటాడు. కానీ అక్కడ మాత్రం ఇతను డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ కి సెలెక్ట్ అయింది. క్యాక్బీ యూనివర్సిటీలో సీట్ కూడా వచ్చేసింది డైరెక్ట్ గా. కానీ క్యాక్సీ మాత్రం కొంచెం కూడా హ్యాపీగా ఫీల్ కాకుండా కామ్గా అలానే కిందికి తలపెట్టి అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్ లో లింగింగ్ అయితే క్యాక్సీ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటది. అంతలోపు క్యాక్సీ అయితే ఇంకా వచ్చేస్తాడు. ఇంకా లింగింగ్ అయితే వెంటనే క్యాక్సీ దగ్గరికి వెళ్ళి ఏమైంది బ్రేక్ఫాస్ట్ చేసినా అంటే క్యాక్సీ ఏమో ఈ లగేజ్ అంతా ఉంది కదా ఇంకేం చేస్తా అనేసి అని అంటాడు. అప్పుడు
అప్పుడు లింగింగ్ తో అంటది, అయ్యో నువ్వు ఇంతవరకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇలా పక్కన ఎక్కడైనా చేద్దామని అనిలు వెనకాల వీళ్ళ ఫ్రెండ్స్ ఉండి మేము కూడా వస్తామంటే ఇంకా అందరు కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ కి అయితే వచ్చేస్తారు. ఇంకా అతను లింగింగ్ తోనే నీ పేరేంటి, లేని క్వైలా, నా పేరు క్వైలీ అని చెప్పేసి అని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అలా ఇద్దరు పేర్లు సేమ్ ఉన్నాయని చెప్పేసి అని నవ్వుకుంటారు. ఇంకా లింగింగ్ తో అతని దగ్గర ఒక బుక్ చూసి, ఈ బుక్ నార్థన్ ప్లేసెస్ రిలేటెడ్ది కదా, ఈ బుక్ లో చాలా చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి, ఇందులో ఉన్న ప్లేసెస్ అన్ని క్యాక్సీకి అయితే చాలా ఇష్టం అనేసి అని చెప్తుంది. అది విని క్యాక్సీ అవును ఇది నేను ఆల్రెడీ చదివేసిన ఈ బుక్ చాలా బాగుంటది అని చెప్తాడు. ఇంకా అతను వీళ్ళిద్దరు మీ ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి చాలా బాగా తెలుసు అనేసి అని అంటాడు. లింగింగ్ తో క్యాక్సీ ఒకసారి నీ ఐడి కార్డ్ చూపి, నాయమన్ నువ్వు ఈ ఫోటో యూజ్ చేసి లేదంటే నీ స్కార్ కనపడుతుండే అంటే క్యాక్సీ అంటాడు, చూడు నా స్కార్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అంతలోపు లింగింగ్ తో అడుగుతుంది, ఇంకా మీకు ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా అనేసి అని అంటే వీళ్ళు ఇంకేం లేవు అని అంటారు. ఇంక ఇక్కడ క్యూలీ అంటాడు, క్యాక్సీ డైరెక్ట్ ఇంకా మ్యాథ్స్ పాస్పోర్ట్ తీసుకొని యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు, మేమంటే క్వాలిఫై కాలేకపోయినామని చెప్తాడు. లింగింగ్ ఏమో అలానే చూస్తూ ఉంటది. క్యాక్సీ తినడం అయిపోయింది కదా, నేను వెళ్ళి బిల్ కట్టొస్తా అని చెప్పేసి అని క్యాక్సీ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా బిల్లింగ్ అయిపోయింది పద అనేసానంటే క్యాక్సీ ఐడి కార్డ్ అక్కడే మర్చిపెడితే లింగింగ్ తో అది తీసుకొని వస్తుంది. ఐడి కార్డ్ తీసుకొని వచ్చిన తర్వాత క్యాక్సీని అడుగుతుంది, నువ్వు ఐడి అక్కడే మర్చిపోయినా, నువ్వు మండే స్కూల్ కి రావా అంటే క్యాక్సీ ఐడి కార్డ్ అయితే తీసుకొని ఒక హ్యాండ్ కర్చీఫ్ లో ఫోల్డ్ చేసి ఇదంతా ఇంకా ఇక్కడతోటి అయిపోయింది అని చెప్పి దాన్ని తీసుకొని అయితే అక్కడ పక్కన ఉన్న డస్ట్బిన్ లోకి అయితే ఇష్టేస్తాడు. ఇంక ఇక్కడ జూనియర్స్ కూడా అదేంటి సీనియర్ మీరు ఇంకా వెళ్ళరా అనేసి అని అరుస్తూ ఉంటారు. క్యాక్సీ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా లింగింగ్ తో అయితే క్యాక్సీ అలా వెళ్ళిపోతున్నాడు ఏంటా అని చెప్పేసి అని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంక ఇక్కడ క్యాక్సీ వాళ్ళ ఇంటి బయట అయితే అందరు నించొని ఉంటారు. అసలు ఇతనికి ఏమైంది అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ క్యాక్సీ అయితే తను ఫస్ట్ క్లాస్ నుంచి చేసి ఒలింపియాడ్ నోట్స్, స్టడీ మెటీరియల్, వాటి ప్రోగ్రెస్ కార్డ్ అన్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ పెడతాడు. పెట్టి ఇవన్నీ ఎలా చింపుతావో నీ ఇష్టం, ఇవన్నీ చింపి పడేసేయ్ అని అంటాడు వాళ్ళ మమ్మీ తోటి. వాళ్ళ మమ్మీకి ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయి దీనికి అర్థం ఏంటి అనేసి అని అడుగుతుంది క్యాక్సీని. అప్పుడు క్యాక్సీ అంటాడు, నాకు తెలిసి నువ్వు ఇలా మర్చిపోయినట్టు చేస్తావని చెప్పి నేను ఫస్ట్ గ్రేడ్ లో ఉన్నప్పుడు నువ్వు వచ్చేవరకు నేను మ్యాథ్స్ హోంవర్క్ ఫినిష్ చేయలేదు, నా ఒలింపియాడ్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చింపేసినావు, ఇంకా నాకంటూ ఉన్న ఓన్లీ ఆప్షన్ మ్యాథ్స్ ఒకటే అని అప్పుడు చెప్పినావు, అదప్పుడు నేను ఫిగర్ అవుట్ చేసుకోమన్నావు, అలా ఫిగర్ అవుట్ చేసినా నువ్వు ఐఎమ్ డన్ అని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ అంటది, ఇదంతా ఏం యాక్టింగ్, ఒక డికేడ్ అంతా నువ్వు ఇలా యాక్ట్ చేస్తూనే ఉండిపోయినావా, ఆ రివెంజ్ అంతా ఇప్పుడు తీసుకుంటున్నావా అని అంటే క్యాక్సీ అంటాడు, అలా ఏం లేదు, నేను కంప్లీట్ గా ఒక డికేడ్ అంతా దీని గురించి అయితే స్పెండ్ చేస్తున్నాను, నీకోసమే నేను ఇంతవరకు కూడా చదివినాను, నాకు ఇంకా వద్దు ఇదంతా అని చెప్తాడు. ఓ అయితే నేను ఒక జీనియస్ కే కాదు బర్త్ నిచ్చింది, నచ్చకపోతే వెన్నుపోటు పొడిచేవాడికి కూడా బర్త్ ఇచ్చిన అనేషన్ అంటది. ఇంకా దీనికోసం నువ్వు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినావా అనేషన్ అంటది క్యాక్సీని. ఇదంతా ఇప్పుడు నీ చేతిలో ఉందని నువ్వు ఇలా చేస్తున్నావు కదా అనేషన్ అంటే క్యాక్సీ అంటాడు, నేను ఇప్పటి వరకు నువ్వు అర్థం చేసుకుంటావు అని వెయిట్ చేసినమ్మా, ఇంకా నేనేమి జాన్ మెంచుని కాదు, నా పేరు క్యాక్సీ, నేనేం ఎవరి షాడోని కాదు, నాకంటూ ఒక పేరుంది అది గుర్తుపెట్టుకో అనేసి అని అంటాడు వాళ్ళ మమ్మీని. ఇంకా వాళ్ళ మమ్మీ కోపం వచ్చైతే క్యాక్సీని కొడుతుంది. అది విని వాళ్ళ డాడీ అయితే తొందరగా ఉరికేసి వస్తాడు లోపలికి. అతను చాలా పెద్దవాడైపోయిండు, ఇంత ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు ఎలా కొడతావు క్యాక్సీని అనేసి అని అంటాడు వాళ్ళ డాడీ అయితే వచ్చి. ఇంకా వాళ్ళ డాడీ క్యాక్సీని అడి ఓకే బాగేమైనా తగిలిందా అంటే ఏం కాలేదని అంటే క్యాక్సీని కూర్చోమని చెప్తాడు. ఇంకా ఇక్కడ లింగింగ్ తో ఆన్లైన్ లోనే ఉంటుంది, అన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి క్యాక్సీని వాళ్ళ మమ్మీ కొట్టింది అని చెప్పి, క్యాక్సీని వాళ్ళ మమ్మీ ఎంత టార్చర్ చేసింది ఇలాంటి మెసేజెస్ అన్ని వస్తూ ఉంటాయి. లింగింగ్ తో అవన్నీ చూస్తూ ఉండిపోతుంది. అంతలోపు బయట కూడా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మమ్మీ అంటే చిన్నప్పటి నుంచి క్యాక్సీ అసలు బాగా చదువుతుండే, అది లింగింగ్ తో ఒక 5 minutes చదవమని చెప్తే దాంట్లో 2 to 3 minutes ఊరికే లేచి తిరిగేది, అదే క్యాక్సీ అయితే చైర్కి ఏదో గ్లూ స్టిక్ చేసుకున్నట్టు అలానే కూర్చొని ఉండిపోయిండు అని అంటాడు. ఇంకా లింగింగ్ తో అది విని ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి అని స్టార్ట్ అయిపోతుంది. అంతలోపు వాళ్ళ డాడీకి కూడా కాల్ వస్తుంది అనమాట, క్యాక్సీ వాళ్ళ ఇంట్లో గొడవ అవుతుంది అని చెప్పి. ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ క్యాక్సీని అడుగుతాడు, నీకు కావాలంటే ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దామంటే వెళ్దాం, లేదు నీకు నాతో బోర్ కొట్టింది అంటే చెప్పు, నీ ఫ్రెండ్స్ ని తీసుకొని వెళ్దాము, వాళ్ళకి కావాల్సిన అమౌంట్ అంతా నేనే పే చేస్తా అనేసి అని అంటాడు వాళ్ళ డాడీ అయితే. అది విని క్యాక్సీ అయితే చాలు, నేను హాలిడేస్ కి కూడా మిమ్మల్ని బెగ్ చేసుకునే స్టేజ్ లో లేని, ఇంకా నాకు ఇవన్నీ వద్దు, ఐఎమ్ డన్ అని చెప్తా ఉంటాడు. నాకంటూ ఒక పేరు ఉంది అది గుర్తు పెట్టుకోండి ఇప్పటి నుంచి అయినా అని చెప్తాడు. ఐఎమ్ క్యాక్సీ అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటే ఐఎమ్ సారీ, నేను నీ బుక్స్ చింపినందుకు తప్పైంది, సారీ ప్లీజ్ అలా అని చెప్పి ఇప్పుడు ఇలా గివ్ అప్ ఇచ్చేయకు అని చెప్తా ఉంటది. ఇవన్నీ ఇప్పుడు ఇలా పడేయడం కరెక్ట్ కాదు అని చెప్తుంది. నాకు ఏం కావాలో నీకు ఇంక ఇప్పటికైనా అర్థం కావట్లేదా అని చెప్పేసి అని క్యాక్సీ అంటాడు. ఒక్కసారి ట్యూషన్ కి వెళ్ళినా మొత్తం మారిపోయింది ఇంకా అని అంటది. నేను మీ డాడీ నీ కోసం చాలా సాక్రిఫైస్ చేసినాము, ఇప్పుడు నీ గురించి ఆలోచించే వాళ్ళము అని అంటది. అప్పుడు క్యాక్సీ అంటాడు, ఇదంతా నువ్వు నా కోసమే చేసినావా, నువ్వు డాడీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుండే నాతోటి, ఎందుకంటే మీరు భయపడ్డారు, నువ్వు ఒక రోజు బాగా డ్రింక్ చేసిన తర్వాత నాతో అన్నావు జాంగ్ మెంచు ఆ రోజు నాది తప్పు, నేనే నిన్ను పిక్ చేసుకోవడానికి రావాల్సింది, డాడీ లేట్ వస్తాడని తెలిసి కూడా నేను రాలేకపోయినాను, ఐఎమ్ సారీ, అలా నాకు అర్థమైంది. ఆ రోజు జాంగ్ మెంచు ఒలింపియాడ్ క్లాస్ అయితే మిస్ చేసిండు, నువ్వు అతన్ని కావాలని పిక్ చేసుకోలేదు కోపంలో, నేను అలా పెద్ద కొద్దీ నాకైతే సిచ్యువేషన్ అంతా అర్థమైపోయింది, నువ్వు అతన్ని ఫోర్స్ఫుల్ గా మ్యాథ్స్ జీనియస్ ని చేయాలనుకున్నావు, అతను అప్పుడు 13 years ఓల్డ్, అంత చిన్న హిల్ పైన ఒక 13 years అబ్బాయి ఎలా మాయమైపోతాడు, అసలు ఎలా తప్పిపోతాడు, నువ్వు అసలు అలా ఇలా అనుకున్నావు, అంత చిన్న అతను అలా ఇలా తప్పిపోతాడు అని చెప్పేసి అని అంటాడు. చనిపోయిన మీ బ్రదర్ గురించి నువ్వు ఇంకోసారి అలా మాట్లాడకు అని చెప్పేసి అంటది వాళ్ళ మమ్మీ అయితే.
నేను ఇక్కడ ఏం తప్పు చేసినాను, అసలు అతన్ని ఎవరు ఫెయిల్ చేసింది, మెంచూని ఐస్ ని బ్లడ్ అన్ని షేర్ చేసుకున్నాడు అంటే క్యాక్సీ అంటాడు, అవును తను నా స్కిన్, నా బ్లడ్, నా బోన్స్ అన్ని షేర్ చేసుకున్నాడు, నాకు తెలుసు అతను ఎలా మాట్లాడతాడు అని అంటాడు. కానీ నీకేమో ఈ మ్యాథ్స్ అవార్డ్స్ ఇవన్నీ మెడల్స్ ఇవన్నీ ఇంకా నీకే నువ్వే తీసేసుకో అని చెప్పేసి వాళ్ళ మమ్మీ మీదకైతే ఇచ్చేస్తాడు ఆ పేపర్స్ అన్ని. ఇంకా నీకు కావాల్సిన ఇవే కదా, ఇంకేమైనా కావాలంటే చెప్పు అని చెప్పేసి అక్కడ ఉన్న నైఫ్ అయితే తీసుకుంటాడు క్యాక్సీ. తీసుకొని ఇప్పటి నుంచి నా పేరు క్యాక్సీ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి అరుస్తాడు. అంతలోపు వెనకాల నుంచి లింగింగ్ తో క్యాక్సీ అని చెప్పి అరుస్తుంది. ఇంకా లింగింగ్ తో అయితే చిన్నగా లోపలికి అయితే వెళ్ళి క్యాక్సీ అని చెప్పి అయితే పిలుస్తుంది. ఇంకా క్యాక్సీ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. అతనికి కళ్ళలో వాటర్ అయితే వచ్చేస్తా ఉంటాయి. చిన్నగా ఇంకా క్యాక్సీ దగ్గరికి అయితే వెళ్ళి ఈరోజు మేము హాట్ పాట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము, అది నాకు అస్సలే తినరాదు, ఆ విషయం నీకు తెలుసు కదా, ఇంకా నాతోటి ఫైట్ చేసి తినేయడానికి ఒకరు కావాలి కదా, నువ్వు వస్తే నేను చాలా ఫుడ్ తింటా అని చెప్తుంది. ఇంకా క్యాక్సీ అయితే అలానే ఉండిపోతాడు ఏం మాట్లాడకుండా. పదా అని చెప్పి ఇంకా క్యాక్సీ దగ్గర దాకా అయితే వెళ్తుంది. క్యాక్సీ ఏమో ఇంకా చిన్నగా ఆ నైఫ్ అయితే వదిలేస్తాడు. ఇంకా లింగింగ్ తో అయితే క్యాక్సీ దగ్గరికి వెళ్ళి పదా మనం అయితే ఇంటికి వెళ్దాం అనేసి అని అంటది. క్యాక్సీ ఏమో ఇంకా అలానే చాలా ఎమోషనల్ గా అయితే ఉంటాడు. క్యాక్సీ అయితే ఇంకా బయటికి అయితే వచ్చేస్తాడు. ఇంకా లింగింగ్ తో కూడా వాళ్ళ పేరెంట్స్ అయితే తీసుకొని క్యాక్సీని తీసుకొని ఇంకా అందరైతే వాళ్ళ ఇంటికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే రిసీవ్ చేసుకుంటారు క్యాక్సీని. ఇంక ఇక్కడ క్యాక్సీ వాళ్ళ మమ్మీ కూడా కోపంలో ఆ పేపర్స్ అన్ని అయితే ఇంకా కింద పడేస్తుంది. ఇంకా లింగింగ్ తో అయితే క్యాక్సీని తన ఇంట్లోకి అయితే తీసుకొచ్చి ఆమె బెడ్రూమ్ లోనైతే కూర్చోబెడుతుంది క్యాక్సీని. ఈ చేయికి అయితే ఇప్పుడు దెబ్బ తగిలింది కదా, ఫస్ట్ అయితే మనం దానికి ఫస్ట్ ఎయిడ్ చేద్దాం, లేకుంటే అది ఊండ్ అవుతుంది, నేను అది తీసుకొని వస్తా అని చెప్పేసి అని అయితే క్యాక్సీకి అయితే చెప్తుంది లింగింగ్ తో. క్యాక్సీ కూడా ఇంకా సరే అని అయితే అంటాడు. లింగింగ్ తో అయితే ఇంకా తన రూమ్ నుంచి అయితే బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేసి కామ్గా అలానే నించుండిపోతుంది. ఇంకా క్యాక్సీ అయితే చిన్నగా లింగింగ్ తో రూమ్ మొత్తం చూస్తూ ఉంటాడు అనమాట. అట్లా చూస్తున్నప్పుడే క్యాక్సీ అయితే అనుకోకుండా లింగింగ్ తో డైరీ అక్కడ టేబుల్ పైన పెట్టుంటది అనమాట. చిన్నగా దాన్ని అయితే ఓపెన్ చేసి చూస్తాడు. డైరీలో మొత్తం క్యాక్సీ గురించే రాసి ఉంటది అనమాట. తనని ఈ రోజు ఒక్కరోజు గుర్తు చేసుకోలేదు, అతను లేకుండా ఇలా ఈ రోజు గడిచింది నాకు, ఇంకోసారి ఇంకా నేనైతే క్యాక్సీతో మాట్లాడొద్దు, అతను నన్ను ఇంకా హర్ట్ చేయనివ్వా, ఇలా తనకు సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ ఆ డైరీలో రాసి ఉంటది. క్యాక్సీ అయితే అవన్నీ చూసి చాలా ఎమోషనల్ అయితే అయిపోతాడు. ఇంకా ఇంతటితో 12th ఎపిసోడ్ అయితే అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.